నిన్న నుంచి ఇంకోటి తిరుగుతోందండి. వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసింది ఏంటంటే ఆయన హెడ్ క్వార్టర్స్ డీజీ ఆయన సిక్స్ టెరిటరీస్ ఉన్నాయి వాళ్ళకి. మనం స్టేట్స్ అంటే వాళ్ళు ప్రొవిన్సెస్ అంటారు. 4 ప్రావిన్స్లు అండ్ 2 స్పెషల్ టెరిటరీస్ ఉన్నాయి. వాళ్ళ ఐజీలకి లెటర్ రాస్తూ మీరు మీ వెహికల్స్ యూసేజ్ తగ్గించండి, మనకి ఫ్యూయల్ స్కేర్సిటీ ఉన్నది, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఆన్గోయింగ్ టెన్షన్స్ విత్ ఇండియా అని. అది వాస్తవమే. ఏది లెటర్ వాస్తవం అట్లా స్కేర్సిటీ ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే దట్ వాస్ రిపోర్టెడ్ బై ది డాన్, పాకిస్తాన్స్ లీడింగ్ ఇంగ్లీష్ డైలీ. అది మెన్షన్ చేసింది. 2 రోజుల క్రితం వచ్చింది ఆ కథనం. ఏమని 80% ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ వర్ ఎగ్జాస్టెడ్ అండ్ 20% ఆఫ్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు యుద్ధానికి వస్తే వాళ్ళు 2 రోజులు యుద్ధం చేయగలరు సార్. ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంది సౌదీ అరేబియా అండి. మనం ఏదో అనుకుంటాం కానీ ఏదో మనం ప్రధానమంత్రి 4 సార్లు సౌదీ అరేబియా, యూఏఈ, ఖతారు అడిపోయినంత మాత్రాన పాకిస్తాన్ వాళ్ళు బయటికి అలా అని చెప్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు నా తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నా తమ్ముడితో నాకు పడట్లేదు టెంపరీగా, మీతో నేను బాగా ఉంటాను, కానీ మా తమ్ముడు మీరు ఉంటే నేను ఎవరు సపోర్ట్ చేస్తాను? తమ్ముడు ఓకే. డూ యూ బిలీవ్ అండి సౌదీ ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్? 100%. సౌదీ అంటే సౌదీ, ఇరాన్, ఇరాక్, యుఏఈ, ఖతార్, ప్రతి ముస్లిం దేశం ఖతార్ అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే నేను వాళ్ళు సపోర్ట్ చేసేది మీరు ఖురాన్లోనే రాసి ఉందండి. ఖురాను, హదీతు, షరియా. ఏ ముస్లిం హ్యాస్ టు సపోర్ట్ ఓన్లీ ముస్లిం. ముస్లింనే సమర్థించాలి. ముస్లిం కాఫీర్ని సమర్థించడానికి వీలు లేదు. మీరు ఇది దారుల్ ఇస్లాం, దారుల్ హర్బ్ అని 2 ఉంటాయి. దారుల్ ఇస్లాం అంటే పూర్తిగా అక్కడ ఇస్లాంని స్థాపించబడింది. దారుల్ హర్బ్ అంటే ఇస్లాం స్థాపించడం కోసం మనం అక్కడ యుద్ధం చేస్తున్నాము అని. సో పాకిస్తాన్ దారుల్ ఇస్లాం, యుఏఈ దారుల్ ఇస్లాం, సౌదీ అరేబియా దారుల్ ఇస్లాం, ఇండియా ఏమో దారుల్ హర్బ్. అంటే ఇండియా వీఆర్ ఫైటింగ్ టు ఎస్టాబ్లిష్, మన భారతదేశంలో ఇస్లామీకరణ కోసం ఇంకా జరుగుతున్న యుద్ధం దారుల్ హర్బ్ హెచ్ఆర్బి. ఓకే, సో దారుల్ హర్బ్. సో కాబట్టి మీరు ఈ దారుల్ ఇస్లాం ఎక్కడెక్కడ ఉందో అన్ని వాళ్ళు అక్కడే సపోర్ట్ చేయాలి. అది చేయకపోతే వాళ్ళు ఇమీడియట్ డిక్లేర్ చేస్తారు, ఫత్వా ఇష్యూ చేస్తారు, నువ్వు ఇది సరి అయిన ముస్లిం కాదని. సో కాబట్టి 100% వాళ్ళకి. ఇండియన్ ముస్లిం పర్సెప్షన్ ఎట్లా ఉందండి ఈ యుద్ధం మీద? ఇండియన్ ముస్లిం నాకు తెలియదండి అది. మాది ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు, మీకే తెలుసు ఉంటుంది, నేను ఆ విషయం తెలియదు. బట్ వేరే ఇక్కడికి వచ్చేప్పటికి సరే, ఈ దేశంలో ఉన్న అతిపెద్ద ముస్లింల కోసం ఏర్పడ్డ పార్టీ అయితే ఎంఐఎం. కాదండి, అది ఇక్కడ లోకల్ పార్టీ. లోకల్గా అయినా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లీగ్ వాళ్ళది ఆల్ ఇండియా కదా ఉంది, కానీ వాళ్ళ ప్రెజెన్స్ లేదు కదా పెద్దగా. ఇక్కడ లేదు, ఇక్కడ కాదు దేశంలో. అయితే కేరళలో ఒక చోట ఉన్నారు వాళ్ళు. బట్ జనం మాట్లాడేది మాత్రం ఓవైసీ గురించి మాట్లాడతారు. ఆయన కూడా ఈ మధ్య ఒక ట్వీట్ చేశారు. ఎందుకంటే ఆయన కొంచెం ఓకల్గా ఉంటాడు. ఆయన ప్లస్ కొంచెం మీడియా ఫ్రెండ్లీ కూడా, మీడియాతో ఉంటుంటారు. ఆయన మాట్లాడింది మనం కనుక చూస్తే, పాక్ ఈజ్ అట్లీస్ట్ హాఫ్ సెంచరీ బిహైండ్ ఇండియా, నాట్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే ఈ మధ్య అంటే బహుశా ఒక అనివార్యత ఆయన చేత అలా మాట్లాడించుంటుందా? అవి అన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ అండి. యూ షుడ్ నాట్ టేక్ సీరియస్లీ. ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఈ సెడ్, హౌ ఈజ్ దట్? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఈజ్ ద డిస్టెన్స్, హాఫ్ ఎ సెంచరీ ఈజ్ ద పాస్ట్. సో హౌ దీస్ థింగ్స్ కెన్ బి కంపేర్డ్? అంటే ఆయన అంటే అంతగా వెనకబడింది, దానికంటే వెనకబడింది ఆఫ్ఘనిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ వెనకబడింది. సో సార్, హౌ డూ యూ లుక్ ఎట్ ది కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ బలూచిస్తాన్ అండ్ పాకిస్తాన్? అక్కడ అది వాళ్ళది ఇంటర్నల్ అండి. ఇట్ ఈస్ నో దిస్ ఈస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఆఫ్ 2 types. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకటి ఏంటంటే ఇస్లామేతర గొడవలు, ఇస్లాం అంతర్గత గొడవలు. బలూచిస్తాన్, పాకిస్తాన్ అది ఇస్లాం అంతర్గత గొడవ. మీరు బలూచిస్తాన్ విడిపోయింది అనుకుందాం ఉదాహరణకి, పాకిస్తాన్ నుంచి విడిపోయింది, అది భారతదేశాన్ని సపోర్ట్ చేయదు. ఇప్పుడు బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడంలో భారతదేశం భూమిక ఎంత ఉందో మనకు తెలుసు. మన సైన్యం వెళ్ళింది, మనం ఎంతో. కానీ ఈరోజు హిందువులని ఊసకోతకు వస్తున్నారు అక్కడ. ఈరోజు కాదు.